హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈ రోజు మీషో రివ్యూస్ అయితే ఇంకొన్ని చూసేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సీజన్ లో బాగా యూజ్ అయ్యే ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాస్కెట్ అండి. ఇది మనం ఫ్రిడ్జ్ లో కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ సీజన్ లో మనకి సన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉంటాయి అనమాట. ఈ బ్యాగ్ లో పెట్టుకోవడం వల్ల ఇది మనం ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అనేవి ఫ్రెష్ గా చాలా రోజులు అయితే ఉంటాయి. ప్రైస్ 120 రూపీస్ అండి. ఈ బ్యాగ్ అనేది వాషబుల్ అనమాట. మనం వాష్ కూడా చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్ లో కూడా వాష్ చేసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్. ఫ్రూట్స్ వెజిటబుల్స్ చాలా రోజులు స్టోర్ అయి ఉండాలి అంటే ఇది బాగా పనికొస్తుంది. ఒకసారి ట్రై చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. షార్ట్స్ అనేవి రిలీజ్ అయినాక మాత్రమే కమ్యూనిటీ పోస్ట్ లో లింక్స్ అనేవి ఉంటాయి. అలాగే ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ లో ఫ్లిప్కార్ట్, మింత్రావి ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో మాత్రం ఉండేవి మీషో అన్నమాట. ఎక్కడ మీకు పర్చేస్ చేయాలనిపిస్తే అక్కడైతే పర్చేస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పోపు మసాలా పెట్టుకునే బాక్స్ అన్నమాట. ఇది ప్యూర్ వుడ్ మెటీరియల్. ప్రైస్ 280 రూపీస్. నాకు బాగా రీజనబుల్ కి వచ్చింది అనిపించింది. మనం మసాలా ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. లైక్ పౌడర్స్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి ఉంటాయి, అలా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, చెక్క, ఇలాచి, లవంగాయ అలాంటివి పెట్టుకోవచ్చు. లేదు మేము రోజు యూజ్ చేసుకోవాలి అంటే పోపుకి సంబంధించి ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర ఇలాంటివి పెట్టుకోవచ్చు. మీరు ఎలాగైనా మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు పూజా రూమ్ లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. పసుపు, కుంకుమ, అక్షింతలు ఇలాంటివి వేసైనా పూజా రూమ్ లో పెట్టుకోవచ్చు. 280 రూపీస్ అండి. నాకు చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అనిపించింది. ఇది చాలా మంది చూపిస్తున్నారు కదా, నేను కూడా ఒకసారి క్వాలిటీ చూద్దాము ఎలా ఉంటుందో అని తెప్పించాను. అలాగే కింద గ్రిప్ అనేది ఉంది, చూసారు కదా. ఇప్పుడు అన్నిటికీ భలే ఇస్తున్నారు కింద గ్రిప్ అనేది. దానివల్ల మూవ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. బాక్స్ అనేది పెట్టిన చోటే ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి ప్లాస్టిక్ బౌల్స్ అండి. చూడటానికి చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా అని తెప్పించాను. నేనైతే పర్సనల్ గా ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాను. మా ఇంట్లో 99.9% ప్లాస్టిక్ అనేది ఉండదు. ఇది మీకు చూపించడానికి మాత్రమే తెప్పించాను. సర్వింగ్ బౌల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏమన్నా చపాతీ పిండి, పూరి పిండి ఇట్లాంటివి కలుపుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో. అలాగే వేడి ఐటమ్స్ అయితే ప్లాస్టిక్ లో పెట్టకండి, అది కరిగే మనకి క్యాన్సర్ లాంటివి వస్తూ ఉంటాయి. ప్రైస్ 130 రూపీస్ అండి. సెట్ ఆఫ్ 4 అయితే వచ్చినాయి అనమాట. మీకు చెప్పాను కదా, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, చెక్ చేయండి. వీటిలో మీరు ఏదైనా యూజ్ చేస్తుంటే పర్సనల్ గా మీ రివ్యూ కూడా షేర్ చేయండి. లేదు ఈ వీడియోలో మీకు కొత్త ఐటమ్ నచ్చింది, ఇది బాగుంది, మా ఇంటికి పనికొస్తుంది అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ప్లాస్టిక్. ఇవి కూడా మీకు చూపించడానికే తెచ్చాను. ఇవి 4 డబ్బాలు అయితే వస్తాయండి. ప్రైస్ 200 రూపీస్. కాకపోతే వాళ్ళే వాటి మీద రాశారనమాట, హల్దీ, మిర్చి, సాల్ట్, జీరా అని చెప్పి. మీకు వేరేవి ఏమన్నా పెట్టుకోవాలి అన్నా పెట్టుకోవచ్చు. ఒక స్టిక్కర్ లాంటిది అంటించుకుంటే అవి మీకు బయటికి కనిపించకుండా ఉంటాయి అన్నమాట పేర్లు. ఇవి కూడా కలర్స్ బాగున్నాయి, ఎల్లో, రెడ్, అలాగే వైట్ కలర్ ఇచ్చారు, గ్రే కలర్ ఒకటి ఇచ్చారు, 4 ఇచ్చారు. స్పూన్స్ కూడా ఇచ్చారండి, ప్లాస్టిక్ స్పూన్స్ లోపల కూడా ఉన్నాయి అనమాట. ఇందులో మనం 200 గ్రామ్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చినవి ఏమైనా పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ బాటిల్స్ అండి. ఇది ఓపెనింగ్ వీడియో అయితే ఎందుకో రాలేదనమాట. నేను స్టార్ట్ చేసాను అనుకున్నాను కెమెరా, కానీ చేయలేదు. దానివల్ల అన్బాక్సింగ్ వీడియో అయితే రాలేదనమాట. మొత్తం ఓపెన్ చేసా చూసుకున్నాను, అందుకని చూపిస్తున్నాను. ఇది 3-in-1 వాటర్ బాటిల్స్ అండి. ఒక ఫ్యామిలీకి అయితే మంచిగా సరిపోతుంది. వైఫ్, హస్బెండ్, ఒక కిడ్ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది అనమాట. ప్రైస్ 325 రూపీస్ అండి. నేను సింగిల్ బాటిల్ కూడా చూశాను మీషోలో, అదే 400 రూపీస్ ఉంది. దానికన్నా ఇది బెస్ట్ అనిపించింది. 3 బాటిల్స్ 325 రూపీస్కి వచ్చినాయి. ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి అని చెప్తున్నారు. ఇంత లిమిట్ కూడా తాగాలి అని చెప్తున్నారు. ఎవరికైనా యూజ్ అవుతాయేమో చెక్ చేయండి. పైగా అక్కడ మనకి మార్కింగ్స్ ఉన్నాయన్నమాట, టార్గెట్స్ లాగా. ఇన్ని వాటర్ తాగితే ఇంత రీచ్ అయ్యాము అని ఉంది. పెద్దదేమో 2000 ml అనమాట, చిన్నవి 800 ml, ఆ చిన్నది 350 ml అట్లా ఉన్నాయన్నమాట. పిల్లలకు కూడా కొంచెం కలర్ఫుల్ గా ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. స్ట్రా అనేది రిమూవ్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. అలాగే బాటిల్ పైన స్టిక్కర్స్ అంటించుకోవడానికి కూడా ఇచ్చారనమాట, అవి కూడా చాలా బాగున్నాయి. మొత్తం సెట్ 325 రూపీస్కి అయితే వచ్చింది. ఈ సిప్పర్ ఉంది కాబట్టి ఈజీగా ఆఫీస్కి కూడా క్యారీ చేయొచ్చు, లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడైనా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనమాట. హ్యాండిల్ లాగా కూడా ఉంది పట్టుకోవడానికి. నాకు అన్ని బాగున్నాయి వాటర్ బాటిల్స్. చెక్ చేయండి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి ఇది కిడ్స్ కోసం తెప్పించానండి. అంటే మనకి పిల్లలకి స్నాక్స్ అనేవి పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. దీనిలో మనకి ఫోర్క్, స్పూన్ ఇట్లా అన్నీ ఇచ్చారనమాట. జస్ట్ ఒక చిన్న జామెట్రీ టైప్ ఉంది. పిల్లలకు కూడా బాగుంటుంది. వాళ్ళకి అలవాటు చేస్తే ఒకసారి ఎలా యూజ్ చేయాలి అని చూపించామనుకోండి, వాళ్ళే హ్యాపీగా తీసుకుంటారు దాన్ని.
ఇది ప్రైస్ కూడా రీజనబుల్ అండి, 120 రూపీస్ అయితే పడిందనమాట. స్టీల్, పైగా మనకి స్టీల్ యూస్ చేయడం వల్ల ఏం డ్యామేజ్ అయితే ఉండదు. చూసారు కదా, ఫోర్క్, స్పూన్, అలాగే బ్రెడ్ ఉంటుంది జామ్ రాసుకోవడానికి, అది కూడా ఇచ్చారనమాట. మామూలుగా మనం జామ్ అయితే కలిపేసి రాసేసి ఇస్తాము ఒక్కొక్కసారి, అలా కాదు సపరేట్గా పెట్టాలి అంటే ఈ సెట్ మనం పెట్టేసాము అంటే బాక్స్లో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకొని యూజ్ చేసుకుంటారు. అలాగే మనకి ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు అనమాట బ్యాగ్లో. అది నాకు చాలా బాగా నచ్చింది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. వీటిలో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి చపాతీవి పెట్టుకునే బాక్సెస్ అనమాట ఇవి. అంటే మనం చపాతీ స్టీల్ కానీ ప్లాస్టిక్ వాటిల్లో పెట్టి ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ పెడుతుంటే అవి కొంచెం చమ్మలా పట్టేస్తాయి కదా, మెత్తగా అయిపోతాయి, లేదంటే గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా ఉండటానికి ఇప్పుడు క్లాత్ బ్యాగ్స్ అనేవి వచ్చినాయి అనమాట. ఇవి కొత్తగా వచ్చినాయి మీషోలో, చాలా వరకు అందరు చూపిస్తున్నారు. నేను ట్రై కూడా చేశాను ఒకరోజు, మా హస్బెండ్కి పెట్టి చాలా బాగున్నాయి అని చెప్పారు. సాఫ్ట్గా ఉన్నాయి, అలాగే ఉన్నాయి అని చెప్పారు. ఎందుకంటే ఆ క్లాత్ అనేది ఆ చర్మం అంతా పీల్ చేసుకుంటుంది, దానివల్ల చపాతీ అనేవి సాఫ్ట్గా ఉంటాయి. ఇవి సెట్ ఆఫ్ 4 వచ్చాయి. ఇవి వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు, అలాగే ఓవెన్ సేఫ్ కూడా అని అనుకుంటున్నాను. ఇది ప్రైస్ 200 రూపీస్, సెట్ ఆఫ్ 4 అయితే వచ్చినాయి. కలర్స్ కూడా బాగున్నాయి అనమాట. జిప్స్ కూడా 2 ఇచ్చారు. నాకు క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి. చపాతీ ఫ్రీక్వెంట్గా మీరు చేస్తూ ఉంటే ఇవి ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ, బాయ్.